ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా హోమ్ స్టేల మాటను జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని టెంపుల్ సిటీలో నేరాలను నియంత్రించడం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. సరికొత్త సాఫ్ట్వేర్తో హోమ్ సేఫ్టీకి కళ్లెం వేస్తామంటున్న హోమ్ స్టేస్కు సంబంధించి కళ్లెం వేస్తామని చెప్తున్న తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలంతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ప్రతిరోజు దేశ విదేశాల నుంచి ఎంతోమంది యాత్రికులు భక్తులు తిరుపతి నగరానికి తరలి వస్తుంటారు. ఇక్కడ వారికి ఆతిథ్యం ఇవ్వడానికి అనేక హోటళ్ళు లాడ్జీలు ఉన్నాయి. వీటితో పాటు ఓ కొత్త సంస్కృతి తిరుపతి నగరంలో కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఒక హోమ్ స్టేలు కూడా విపరీతంగా వస్తున్నాయి. దీంట్లో కొంత అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ హోమ్ స్టేల పైన ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మనతో పాటు డిఎస్పీ భక్తవత్సలం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇటీవల హోమ్ స్టే సంస్కృతి విశ్వ సంస్కృతి వటవృక్షంలాగా వస్తుంది. దీనిపైన మీరు ఎలాంటి నిఘాను ఉంచబోతున్నారు, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు వాటి నియంత్రణ కోసం? మన టౌన్లో మా 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు ఒక 35 వరకు హోమ్ స్టేస్ ఉన్నాయండి. ఈ హోమ్ స్టేస్ ఆర్గనైజర్స్కి, తర్వాత మేనేజర్స్కి, ఓనర్స్కి అందరికీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏం చేయాలి, ఏం చేయకూడదని వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరగకూడదు. ఒకవేళ ఏదైనా అటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగి మా నోటీస్కి ఇస్తే స్పెసిఫిక్గా కేసెస్ ఆ ఆర్గనైజర్స్ మీద, ఓనర్స్ మీద, మేనేజర్స్ మీద కేసులు పెడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ వీక్ అలిపిరి పిఎస్ లిమిట్స్లో ఒక ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని తెలిసి ఒక హోమ్ స్టే మీద కేసు పెట్టి 3 రిమాండ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ వీక్ ఒక 3 రిమాండ్కి పంపించడం జరిగింది. వీటి మీద నిఘా పెట్టుటకు మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. దాని ప్రకారము ఈ లాడ్జెస్లోను, తర్వాత హోటల్స్లోను, ఈ హోమ్ స్టేస్లోను ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిందంటే మనకి అక్కడ ఎవరికైతే వాళ్ళు రూమ్ రెంట్కి ఇస్తున్నారో ఆ ఆక్యుపెన్సీ డీటెయిల్స్ వెంటనే మనకు తెలుస్తుంది. వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయినది. ప్రస్తుతానికైతే ఎక్కడ ఏమీ జరగడం లేదు, బాగా ఉంది. ఏదైనా జరిగితే మాత్రము స్పెసిఫిక్గా కేసెస్ పెడుతున్నాము. అటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన హోమ్ స్టేషన్ కూడా సీజ్ చేయడానికి ఆర్డీఓ గారికి రిపోర్ట్ కూడా పెడుతున్నాం. అంటే ప్రధానంగా టీనేజర్స్ ఎక్కువగా ఈ యొక్క హోమ్ స్టేని వినియోగిస్తున్నారని, అదేవిధంగా వాళ్ళ ప్రైవసీ కోసం ఎక్కువగా ఆ యొక్క హోమ్ స్టేలను ఎంచుకుంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ పేకాట ఆడడం కానీ ఇలాంటి వ్యభిచారాలకు కానీ ఇవి అడ్డాగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది సార్. అదే మా దగ్గర ఉన్న ఈ 35 హోమ్ స్టేలు అటువంటి అసాంఘిక కార్యకలాపాలు, ముఖ్యంగా ఈ ప్రాస్టిట్యూషను, గ్యాంబ్లింగ్ ఇట్లాంటివి ఏవి జరగకోకుండా ఎవ్రీడే మేము సర్ప్రైజ్ చేస్తున్నాము హోమ్ స్టేస్. ఆ సర్ప్రైజ్ చేసినప్పుడు ఏదైనా మా నోటీస్కి వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము. వాళ్ళని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ కూడా చేస్తున్నాము. అంటే గతంలో కూడా అనేక హోమ్ స్టేలు కూడా గ్యాంగ్ వార్ని అడిగిన పరిస్థితి కూడా ఉంది సార్. చాలా వరకు అంటే అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ప్రధానంగా అంటే నివాస ప్రాంతాల మధ్య అంటే ఇరుకు సందుల్లో కూడా ఈ యొక్క హోమ్ స్టేలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇప్పుడు ఈ వసతులు లేనివి, లేదంటే అక్కడ పబ్లిక్ ఏదైనా ఈ హోమ్ స్టేస్ వల్ల ఇబ్బంది కలిగితే మా నోటీస్కి వస్తే వాళ్ళ పర్మిషన్స్ కూడా క్యాన్సిలేషన్ చేయడానికి ఆర్డీఓ గారికి మేము రిపోర్ట్ పెడుతున్నామండి. మా నోటీస్కి ఏది వచ్చినా ఇమీడియట్గా ఆర్డీఓ గారి నోటీస్కి పెట్టి వాటిని క్యాన్సిలేషన్ చేయిస్తున్నాం. అదేవిధంగా అంటే ఇప్పుడు మన ఈస్ట్ పోలీస్ స్టేషన్కి కోతవేటులోనే ఈ యొక్క ఏదైతే గరుడా హోమ్ స్టే ఉంది, అలాగే డెక్కన్ హోమ్ స్టేలో కూడా ఇటీవల కాలంలో అంటే 2 నెలల క్రితం పెద్ద ఎత్తున గొడవ జరిగింది, గ్యాంగ్ వార్ జరిగింది సార్. అంటే ఒకరి మీద ఒకరు హత్యాయత్నం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఏ విధంగా మీరు నియంత్రించారు? ఇది అప్పుడు మీరు చెప్పినట్లు అక్కడ జరిగేది వాస్తవమే. 2 మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ 2 నిర్వాహకుల మీద, దాంట్లో ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. తర్వాత సుమారు 1 మంత్ కూడా ఆ 2 హోమ్ స్టేస్ను క్లోజ్ చేయించడం జరిగింది. తర్వాత వాళ్ళని బౌండ్ ఓవర్ చేసి తర్వాత ఇటువంటి తప్పు చేయము అని తహసీల్దార్ దగ్గర
వాళ్ళను బౌండ్ అవుట్ చేసి తర్వాత వాళ్ళను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచినాము. అటువంటి ఇన్సిడెంట్ జరగకోకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అంటే ప్రధానంగా మీరు చెప్పినట్లు కొత్తగా వస్తున్న యాప్తో ఈ యొక్క నేరాలను నియంత్రించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు సార్. అంటే త్వరలో ఇప్పుడు ఎప్పుడు లోపల ఈ యొక్క యాప్ రాబోతుంది, అంటే పూర్తిగా దీనిపైన ఏ మేరకు నిఘా ఉంచబోతున్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడము, డాటా కలెక్షన్ సుమారు 1.5 మంత్ నుంచి చేస్తున్నాము. ఇప్పటికీ అలిపిరి పిఎస్ పరిధిలోని అన్నీ అయిపోయాయి. ఈస్ట్ పిఎస్ పరిధిలో 80% వరకు కంప్లీట్ చేశాము. ఇంకా యూనివర్సిటీ పరిధిలో వెరీ లిమిటెడ్గా ఉన్నాయి, వెస్ట్ పిఎస్లో కూడా వెరీ లిమిటెడ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఒక 3 or 4 వీక్స్లో కంప్లీట్ చేసి అది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎన్ఫోర్స్లోకి వస్తుంది. అప్పుడు మనకి ఇంకా వాటి మీద నిఘా పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకోకుండా చూసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో ప్రశాంత వాతావరణానికి ప్రాధాన్యత కల్పిస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు, భక్తులకు ఒక రక్షణ వలయంగా ఉంటూ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే తిరుపతి నగరంలో విషవృక్షంలాగా వస్తున్న ఈ యొక్క హోమ్ స్టేలకు చెక్ పెట్టడానికి పోలీసులు కూడా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఆ టెక్నాలజీ ద్వారా అంటే ఎవరైతే హోమ్ స్టేలు నిర్వహణ చేస్తున్నారో వారి యొక్క పూర్తి డేటాను, అలాగే ఎవరైతే ఆ హోమ్ స్టేలో స్టే చేయబోతున్నారో వాళ్ళ పూర్తి వివరాలను కూడా ఆన్లైన్ ద్వారా పొందుపరిచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అంటే ఎక్కడ ఎటువంటి అంటే గ్యామ్లింగ్ కానీ, అలాగే ప్రాస్టిట్యూషన్ కానీ, అదేవిధంగా ఏదైనా సరే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా చెక్ పెట్టడం కోసం ఈ యొక్క సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ విధంగా ఈ యొక్క నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా డిఎస్పీ భక్తవత్సలం చెప్పారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.